అంతేగాని ఇసిరిసిరి వేస్తారండి. అక్కడ అమ్మవారుంటారండి. మీరు వేసేటటువంటి ఆ బంగారం, ఆ బెల్లం గడ్డలేవైతే ఉంటాయో వాళ్ళకి తగలవా? అమ్మవారు అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శక్తి ఇన్విజిబుల్‌గా ఉంటుంది. విజిబుల్‌గా ఉంటది. విజిబుల్‌గా ఉంటే తట్టుకోలేరు. చచ్చిపోతారు. అంత శక్తి అంటే ఏంటండి? హైపర్ టెన్షన్ వైర్ పట్టుకోండి. అట్లే ఉంటది శక్తి. అది మనం కనిపించేంత గొప్పగా మనం పూజలు చేయలా. కనిపించేంత గొప్పగా మనం సాధన చెయ్యలా. కానీ వాళ్ళు మనల్ని కనికరిస్తూ అక్కడుంటారు. మీరు విసిరేసేటటువంటి బెల్లం కానివ్వండి, మీరు విసిరేసేటటువంటి కానికలు గానివ్వండి, ఏవండీ విసిరి పారేస్తామా? మనం మన ఎవరైనా సరే మన ఇంట్లో జరిగేటటువంటి వేడుకకి ఒక పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్‌లు ఇలా ఇసిరేస్తే ఎలా ఉంటుంది మనకి? మన దేవుడి దగ్గరికి ఇలా ఇసిరి పడేస్తే ఎలా ఉంటది అంత దూరం నుంచి? నేను రాలేను అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇసిరేస్తున్నానంటే తప్పు. దయచేసి తప్పు. అలా విసిరేయకండి. ఆ ప్రదేశంలో మీరు ఇంకొక దేవత గుడులు ఉన్నా కూడా, ఆ గుడిలో పెట్టినా కూడా అమ్మవారికెళ్తుంది. గద్దె దగ్గరే పెట్టాలని పిచ్చివాగుడు ఎవరైనా వాగితే మాత్రం వాళ్ళు నేను చెప్తున్నాను వాళ్ళైతే గురువులు కాదు. అలాగే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ అయినటువంటి మనుషులు మాత్రం కాదు. ఆ ప్రదేశం మొత్తం ఒక శక్తితో నిండుకొనుంటది. శుభ్రంగా చేయండి. మీ వరకు ఎవరైతే ఈ ఎపిసోడ్ చూసారో ప్రతి ఒక్కళ్ళకి చేరవేయండి దీన్ని.